జాతీయ రహదారుల అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా NHAI అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతికుమార్తో పాటు జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. జాతీయ రహదారుల అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా NHAI అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతికుమార్తో పాటు జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష కొనసాగుతోంది. ఇక ఇప్పటికే నిన్న నేషనల్ హైవే అథారిటీ అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమావేశమయ్యారు. అదేవిధంగా పలు సూచనలు కూడా జాతీయ రహదారుల ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక ఈరోజు అటు రాష్ట్ర కేంద్ర పరిధిలో జాతీయ రహదారులకు సంబంధించి తలెత్తే సమస్యలను పరిష్కరించాల్సిన దానికి సంబంధించి ఈరోజు ఈ సమీక్షలో చర్చించనున్నారు. అదేవిధంగా వీలైనంత త్వరగా అంటే జాతీయ రహదారుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఎన్నో ఏళ్ల తరబడి కూడా ఈ జాతీయ రహదారుల విస్తరణ అనేవి కొనసాగుతూ ఉంటాయి. అయితే త్వరగా జాతీయ రహదారుల విస్తరణ అదేవిధంగా తలెత్తే అంశాలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ఈ సమీక్షలో ఈరోజు పూర్తి స్థాయిలో ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ రహదారుల విస్తరణలకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి సంబంధించి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని కూడా మనకి నిన్న అడగడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయ కారిడార్, నేషనల్ హైవే 63కి సంబంధించి భూసేకరణ అంశం, అదేవిధంగా ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల నేషనల్ హైవే 63కి సంబంధించిన భూసేకరణ అంశం, అదేవిధంగా వరంగల్, కరీంనగర్ నేషనల్ హైవే 563 జాతీయ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ఫ్లై యాష్ వీటికి సంబంధించి కూడా నిన్న జాతీయ రహదారుల ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవే 44తో పాటు కాళ్ళకల్ల, గుండ్లపోచంపల్లి రహదారికి సంబంధించి భూసేకరణను కూడా నిన్న సీఎం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి జాతీయ రహదారుల ఉన్నతాధికారులు తీసుకొచ్చారు. వీటితో పాటు ఖమ్మం దేవరపల్లి, ఖమ్మం కోదాడ రహదారి నిర్మాణంలో పోలీస్ భద్రత కావాల్సిందని కూడా నిన్న ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇక వీటికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఉన్నతాధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన R&B అధికారులతో పాటు సీఎస్ శాంతికుమార్ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం నేషనల్ హైవే అథారిటీ అధికారులకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మన్నెగూడ, హైదరాబాద్ విజయవాడ రోడ్డు విస్తరణ, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డును భారత్ మాల పథకంలో చేర్చాల్సింది ఆ అంశాలను కూడా పరిశీలించాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకి సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ కల్వకుర్తి జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలుపెట్టాలి, దీన్ని పూర్తి చేయాలంటూ కూడా జాతీయ రహదారుల ఉన్నతాధికారులకి సూచించడం జరిగింది. ఒకవేళ ఈ హైదరాబాద్ కల్వకుర్తి ఈ జాతీయ రహదారి పూర్తయితే 70 కిలోమీటర్లు అంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి రోడ్డు మార్గాన వెళ్ళే వారికి 70 కిలోమీటర్ల ఈ దూరం కూడా తగ్గుతుందని కూడా సీఎం నేషనల్ హైవే అథారిటీ అధికారులకు దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిన అంశాలు, అదేవిధంగా రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డుని కూడా ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తీసుకురావాలనుకుంటున్నాయి. వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏర్పడే సమస్యల పరిష్కారాన్ని కూడా ఈ సమీక్షలో చర్చించనున్నారు. దీంతోపాటు ఇప్పటికే సాధారణంగా జాతీయ రహదారుల విస్తరణలో ముఖ్యంగా
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వీళ్ళ పరిధి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాటర్ బోర్డుకి సంబంధించిన పైప్ లైన్లు కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ భూసేకరణ అంశానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సమస్యలని పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే నేషనల్ హైవే అథారిటీ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించి కృషి చేస్తే అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా ఈ పనులన్నింటినీ కూడా తొందరగా చేసే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు సీఎం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరగా రహదారుల నిర్మాణం, ముఖ్యంగా జాతీయ రహదారుల నిర్మాణం తొందరగా పూర్తయితే అది ఈ రెండు రాష్ట్రాల మధ్య అదేవిధంగా ఇతర ప్రాంతాల మధ్య ఒక కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఎన్నో వ్యాపారకు సంబంధించిన లావాదేవీలు జరగడానికి కూడా ఈ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటివి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ముఖ్యంగా జాతీయ రహదారుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత కూడా తీసుకుంది. అబితా. రైట్, థ్యాంక్ యూ విశాల్.